ఈసారి స్టేట్ ర్యాంక్ వచ్చాయన్నమాట. ఆ కార్యక్రమాన్ని పురస్కరించుకొని మన కళాశాలలో ఒక చిన్న ఆత్మీయ సమ్మేళనం పిల్లలు మరియు వాళ్ళ పేరెంట్స్తో కళాశాల యాజమాన్యం వారు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి మీ అందరికీ కూడా స్వాగతం పలుకుతున్నాం. ముందుగా మన కళాశాల ప్రిన్సిపల్ సార్ అయినటువంటి డాక్టర్ సురేష్ గారిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్న ఈ కార్యక్రమానికి, అలాగే మన కళాశాల సెక్రటరీ కరెస్పాండెంట్ అయినటువంటి సరితా మేడం గారిని కూడా ఆహ్వానిస్తున్నాము. మన కళాశాల అకాడమిక్ డైరెక్టర్ అయినటువంటి శ్రీ జొలిసార్ని కూడా ఆహ్వానిస్తున్నామండి. అలాగే మన కళాశాల అకాడమిక్ కోఆర్డినేటర్ అయినటువంటి లహరి మేడం గారిని కూడా ఆహ్వానిస్తున్నాము. ముందుగా మీ హర్షద్వారాల మధ్య మన మేనేజ్మెంట్ వాళ్ళని ఆహ్వానిస్తున్నామండి. ఎంతోమంది విద్యార్థులు ఉన్నతమైనటువంటి విద్యను అభ్యసించి మన వాగ్దేవి కళాశాలలో ఎంతోమంది విద్యార్థులు ఉన్నతమైనటువంటి విద్యను అభ్యసించి ఉన్నత శిఖరాలను చేరి ఎంతోమంది వివిధ ఉపాధి గవర్నమెంట్లో కానివ్వండి, ప్రైవేట్లో కానివ్వండి ఉపాధి పొందుతూ ఉద్యోగం చేస్తూ ఈరోజు మన కళాశాల కీర్తి ప్రతిష్టలను ఇనుమడింప చేశారు. అదే ఉత్సాహాన్ని విజయాల్ని కొనసాగిస్తూ మన కళాశాలలో ఈ సంవత్సరం కూడా అద్భుతమైనటువంటి రిజల్ట్ సాధించడం జరిగింది. ఈ అద్భుతమైనటువంటి రిజల్ట్ సాధించడానికి ప్రధానమైనటువంటి కారణం పిల్లలుగా మీరు మన కళాశాలను నమ్మి మన కళాశాలలో చేరడం ప్రథమం అయితే, మీకు తగ్గట్టుగా అపూర్వ అనుభవం కలిగినటువంటి అధ్యాపక బృందాన్ని మన కళాశాల యాజమాన్యం ఏర్పాటు చేసి ప్రతి క్షణం కూడా మీ యొక్క చదువులో ఉన్నతి పొందడం కోసం అహర్నిశలు కళాశాలలోనే ఉంటూ శ్రమిస్తూ మీ యొక్క ఉన్నతమైనటువంటి ఈ రిజల్ట్ రావడానికి మన యాజమాన్యం గారు ఎంతో సహాయం చేశారు. అందుకని ఈ ఉన్నతమైనటువంటి రిజల్ట్ మనకి లభించడం జరిగింది. అందుకని ఈ సభాముఖంగా ముందుగా ఇట్లాంటి అవకాశం ఇచ్చినటువంటి కళాశాల యాజమాన్యం గారికి అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మన కళాశాలలో ఈ సంవత్సరం జగ్గయ్యపేట చరిత్రలో ఎప్పుడూ లేనటువంటి స్టేట్ ఫస్ట్ ర్యాంక్ మార్కులు సాధించినటువంటి ఏకైక విద్యా సంస్థ మన జగ్గయ్యపేట చరిత్రలో మొట్టమొదటి వాగ్దేవి జూనియర్ కళాశాల. లాస్ట్ ఇయర్ స్టేట్ థర్డ్ ర్యాంక్ సాధించి జగ్గయ్యపేట చరిత్రలో ఒక రికార్డును క్రియేట్ చేస్తే దానిని మళ్ళీ తిరగరాస్తూ మన రికార్డులు మనమే తిరగరాస్తూ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించారు మన విద్యార్థులు. ఇది వాగ్దేవి కళాశాల చరిత్రలో ఒక శిఖరంగా నిలిచిపోతుంది రిజల్ట్. అందుకని ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన సందర్భంగా వివిధ విద్యార్థులు వారు సాధించినటువంటి ర్యాంకులు వాటన్నిటినీ కూడా మన ప్రిన్సిపల్ సార్ మీ అందరికీ కూడా సభాముఖంగా అనౌన్స్ చేస్తారు. సార్కి ఈ కార్యక్రమం హ్యాండ్ ఓవర్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. థ్యాంక్ యూ సార్. సిఈసి రెగ్యులర్ గ్రూప్స్లో హైయెస్ట్ మార్క్స్ అనేది ఒక హిస్టరీ అనేది చూస్తే మనకి 2025లో శ్రీరమ్య అనే అమ్మాయికి 465 మార్క్స్ అవుట్ ఆఫ్ 470. అంటే జగ్గయ్యపేట హిస్టరీలో ఫస్ట్ టైం స్టేట్ థర్డ్ ర్యాంక్ వచ్చింది. ఇంతవరకు 25-30 ఇయర్స్లో ఎప్పుడూ రాలేదు. ఫస్ట్ టైం మన వాగ్దేవి కాలేజ్ ద్వారా 465 మార్క్స్ తెప్పించాం. తర్వాత 2026 మార్చి ఇంటర్మీడియట్ ఫలితాల్లో మనకి అనూష ఇంటర్మీడియట్ జూనియర్ ఇంటర్లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సిఈసి గ్రూప్లో. ఇది ఎంత వండర్ అంటే అంత ఎక్సలెంట్. అసలుకి సిఈసి టీచ్ చేసే ఫ్యాకల్టీ కూడా ఆశ్చర్యపడే విధంగా ఎంతో సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీ ఉన్నారు జగ్గయ్యపేటలో.
వాళ్ళు కూడా ఉదయం నుంచి నాకు సార్ అసలు హౌ ఈజ్ ఇట్ పాసిబుల్ అని, ఎట్లా 100 ఎకనామిక్స్లో ఎట్లా వచ్చాయి అమ్మాయికి, 100 సివిక్స్లో ఎట్లా వచ్చాయి, 100 కామర్స్లో 99కి వచ్చి ఆపాయి సార్. చాలా సంవత్సరాల నుంచి చూసాం మేము, అసలుకి చాలా ఎక్సలెంట్ వండర్. ఆ అమ్మాయి అంత డైమండ్ అనమాట మనకి. మన కాలేజీలో జాయిన్ కావటం, ఆ అమ్మాయి ద్వారా మనం మార్కులు తెప్పించటం అనేది చాలా ఇది ఒక మెరాకిల్. ఓకే, కాబట్టి అనూషని ప్రత్యేకంగా వాళ్ళ తల్లిదండ్రుల్ని, ఎందుకంటే అమ్మాయికి అంత ఎడ్యుకేషన్కి ప్రోత్సహిస్తూ మన కాలేజీలో చేర్పించేందుకు మన సీనియర్ ఫ్యాకల్టీ జగ్గయ్యపేటలో సిఈసి టీచ్ చేయడానికి అన్ని కాలేజెస్తో కంపేర్ చేస్తే మంచి సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీ ఉన్న కాలేజీ వాగ్దేవి. అందువల్లనే మనకి ఒక 100 ఈ వాళ్ళకి ఇంకేంటంటే సిఈసి స్టూడెంట్స్కి ఇంగ్లీష్ అంటే చాలా భయం. వాళ్ళకి 80-85 మార్క్స్ రావాలంటే చాలా కష్టంగా ఉంటుంది. అలాంటి వాళ్ళకి ఎంపీసీ వాళ్ళకన్నా కూడా ఎక్కువ 100కి 95 మార్క్స్ రావటం, ఈ అమ్మాయికి స్టేట్ ఫస్ట్ ర్యాంక్ రావటంలో సిఈసి గ్రూప్లో 100 మార్క్స్, సిఈసి గ్రూప్ సబ్జెక్ట్స్లో అట్ ద సేమ్ టైం ఇంగ్లీష్లో 95 మార్క్స్ రావటం వల్లనే మనకి స్టేట్ ఫస్ట్ ర్యాంక్ రావటం జరిగింది. స్టేట్ ఫస్ట్ అని అనౌన్స్ చేయడానికి కూడా మేము అంతా కూడా కనుక్కొని ఇంకెవరికన్నా వచ్చిందా స్టేట్లో ఎవరికన్నా, అసలు నో వన్ అనమాట. ఫస్ట్ స్టేట్ ఫస్ట్ ఇప్పుడు ఎంపీసీ 467 కొన్ని 100 మంది 1000 మంది ఉంటారు, అర్థమైందా? అట్లా అమ్మాయి సింగిల్ పర్సన్ స్టేట్లో స్టేట్ ఫస్ట్ అంటే ఇంకా స్టేట్ ఫస్ట్ ఓన్లీ సింగిల్ పర్సన్. ఓకేనా? అంత చాలా గ్రేట్ అచీవ్మెంట్ అనమాట అనూష. ఇదే ట్రెండ్, ఇదే స్టాండర్డ్స్ అమ్మాయి కంటిన్యూ చేసుకుంటే డెఫినెట్గా పేరెంట్స్ కోఆపరేషన్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం మా కాలేజీ స్టూడెంట్ కాబట్టి అమ్మాయి టాప్ పొజిషన్కి వెళ్ళటానికి మేము అనుక్షణం అమ్మాయికి గైడ్లైన్స్ ఇస్తూ ఐఏఎస్ ఆఫీసర్ అయ్యే వరకు కూడా గ్రూప్ 1 ఆఫీసర్స్, ఐఏఎస్ సివిల్ సర్వీసెస్ ఇలాంటి వాటన్నిటి కూడా మేము గైడ్లైన్స్ ఇస్తూ టాప్ మోస్ట్ పొజిషన్లో ఉండటానికి కాలేజ్ తరఫున మేము రెగ్యులర్ గైడ్లైన్స్ అమ్మాయికి ఉంటుంది. డెఫినెట్గా కూడా మళ్ళీ అమ్మాయి ఐఏఎస్ ఏదో ఒక టాప్ మోస్ట్ గ్రేడ్ 1 పోస్ట్ వచ్చిన తర్వాత మళ్ళీ అలాంటి సక్సెస్ మీట్లో మళ్ళీ మనం కూర్చుంటాం. అది జరుగుతుంది 100%. అమ్మాయిలో ఆ కాన్ఫిడెన్స్ ఉంది. అమ్మాయి జాయిన్ అయినప్పుడే 1 or 2 monthsకే మన ఫ్యాకల్టీ అందరు చెప్పారు, సార్ ఈ అమ్మాయి టౌన్ ఫస్ట్ ఏదో టాప్ రావటం కాదు సార్, అసలు స్టేట్ ఫస్టే వస్తుంది ఈ అమ్మాయి అని చెప్పి వాళ్ళకి టీచ్ చేసిన ఫ్యాకల్టీ ఫ్రమ్ ది బిగినింగ్ నుంచే చెప్పారు. అమ్మాయి కూడా ఆ ఇండివిజువాలిటీ ఇచ్చారు. అమ్మాయి ఏ ఎగ్జామ్ పెట్టినా మనం పెట్టే ఎగ్జామ్స్లో 1-2 మార్కులు 1 మార్కు తగ్గిన ఎందుకు తగ్గింది అని అనాలిసిస్ చేసుకొని దాన్ని అమ్మాయితో పాటు మనకి మమత కూడా సేమ్ ఈక్వల్గా వీళ్ళకి ఒకళ్ళకొకళ్ళు కాంపిటేటివ్గా అసలుకి అట్లా పోటీ పడి చదవటం వల్ల అమ్మాయి కూడా స్టేట్ 3rd ర్యాంక్ మమతాకి మనకి హెచ్ఈసి గ్రూప్లో. మమత వాళ్ళ పేరెంట్స్ కూడా మనకి ఫస్ట్ నుంచి ఏంటంటే అమ్మాయికి సివిల్ సర్వీసెస్, గ్రూప్ 1 సర్వీసెస్ వేరే గ్రూప్ చేంజ్ చేద్దాం సార్, అమ్మాయికి బాగా నాలెడ్జ్ ఉంటే లేదు మాకు ఈ గ్రూపే చదవాల్సిందే. కాబట్టి మన వాగ్దేవి కాలేజ్ ఏదంటే స్టూడెంట్ యాటిట్యూడ్, స్టూడెంట్ యొక్క ఇంట్రెస్ట్ ఏదో కాలేజీకి ఉపయోగపడే విధంగా ఈ గ్రూప్లో ఎంపీసీలో చేరితే కాలేజీకి ఎక్కువ ఫేమ్ వస్తుంది, బైపీసీలో చేస్తే అట్లా కాకుండా వాళ్ళు ఏ గ్రూప్ కావాలంటే ఆ గ్రూప్ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న సబ్జెక్ట్లో వాళ్ళని టాపర్స్ చేయటం అనేది వాగ్దేవి యొక్క స్పెషాలిటీ. ఇది ఫస్ట్ నుంచి కూడా చేస్తున్నాం. తర్వాత బైపీసీలో మనకి అమృత వర్ష వాళ్ళ ఫాదర్ కూడా మా బయాలజీ ఫ్యాకల్టీనే. అయితే సారు మేము అప్పటికప్పుడల్లా చెప్తుంటాం అమ్మాయి టాప్ సార్ బాగా వస్తాయి, ఎక్సలెంట్ క్లాస్లో ఏదైతే టీచ్ చేస్తామో వెంటనే ఇంకా ఆ నిమిషంలో మైండ్కి ఎక్కిపోతుంది. అయితే ఏంటంటే అమ్మాయికి కొంచెం హోమ్ సిక్ వల్ల విజయవాడ అట్లా చేసి లేట్గా జాయిన్ అయిపోయింది. మనకి ఆల్మోస్ట్ ఆగస్ట్ తర్వాత జాయిన్ అయిపోయింది. అయినప్పటికీ టౌన్ ఫస్ట్ మార్క్స్, స్టేట్ 8th ర్యాంక్, స్టేట్లో 8th ర్యాంక్ వచ్చింది. తర్వాత టౌన్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. ఓకేనా? అమ్మాయి ఇంకా ఇంగ్లీషు అవకాశం ఉంది, ఇంకా కెమిస్ట్రీ
ఈ 2 సబ్జెక్ట్స్లో ఆల్మోస్ట్ స్టేట్ సెకండ్ ఫస్ట్ ర్యాంక్ వెళ్ళిపోతుంది ఈ బెటర్మెంట్ ద్వారా. ఈ బెటర్మెంట్ ఎగ్జామ్స్లో కూడా ఆ 2 సబ్జెక్ట్స్ రాపిస్తే అమ్మాయి స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సెకండ్ ర్యాంక్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. దాన్ని కూడా చేస్తాము. అట్ ద సేమ్ టైము అమ్మాయి తక్కువ స్పాన్ ఆఫ్ 5-6 మంత్స్లోనే టౌన్ ఫస్ట్ రావటం, ఆ సబ్జెక్ట్ని కవర్ చేసుకో. ఎందుకంటే ఆగస్టుకి తను వచ్చే టైంకి ఒక 30-40% సిలబస్ అయిపోయింది. అయినప్పటికీ కవర్ చేసుకుంటూ క్లాస్లో ఉన్న అందరి వాళ్ళకన్నా ఎక్కువ మార్కులు, టౌన్లో అందరికన్నా ఎక్కువ మార్కులు, టౌన్ ఫస్ట్గా ఉండటం అనేది ఆమె యొక్క క్యాలిబర్కి అది మైల్ స్టోన్గా ఉంటుంది. కాబట్టి అమ్మాయికి కూడా ఏంటంటే నెక్స్ట్ జూన్కి మనకి పెట్టే సక్సెస్ మీట్లో అమ్మాయి నీట్లో ర్యాంక్ వస్తుంది. అంత కాన్ఫిడెంట్గా అమ్మాయికి MBBS సీట్ కూడా 100% వస్తుంది, ఫ్రీ సీట్. ఆ యొక్క క్యాలిబర్ వాళ్ళ పేరెంట్స్ కోఆపరేషన్ ఉంది. వాళ్ళ ఫాదర్ యాక్చువల్గా బయాలజీ బ్యాక్గ్రౌండ్ అన్నీ కవర్ చేసుకుంటారు. అట్ ద సేమ్ టైం మేము కూడా కాలేజీ తరఫున ఒక డాక్టర్ సీట్ బిఫోర్ లాస్ట్ ఇయర్ మనకి గోపినేనిపాలెం నుంచి మనకి ITI కాలేజీ ప్రిన్సిపాల్ వాళ్ళ పాపకి మన కాలేజీలో బైపీసీ చదివితే MBBS ఫ్రీ సీట్ ఆంధ్ర యూనివర్సిటీలో రావడం జరిగింది. తర్వాత రీసెంట్గా ఒక 1 వీక్ బ్యాక్ కోదాడ నుంచి ఒక అమ్మాయి మన దగ్గర ఇంతకుముందు చదువుకొని కరుణశ్రీ అమ్మాయి పేరు, చాలా సంవత్సరాలు అయింది. MBBS కంప్లీట్ చేసుకొని మన స్పెషలైజేషన్ గైనకాలజీ చేసి మా అమ్మాయి కోదాట్లో ఓన్ హాస్పిటల్ పెట్టి, కోదాట్లో దాదాపు ఒక 15-20 మంది డాక్టర్లు ఉన్నారు, సీనియర్ మోస్ట్ డాక్టర్లు. వాళ్ళందరినీ ప్రాక్టీస్ని కూడా అట్లా తగ్గించేసి టాప్ మోస్ట్ డాక్టర్ ఇప్పుడు కోదాట్లో. మొన్న వచ్చి ఇన్విటేషన్ కార్డు ఇచ్చి నేను ఓన్ హాస్పిటల్ కార్డు పెట్టాను సార్ మీ స్టూడెంట్ని, మరి మోస్ట్ లీడింగ్ హాస్పిటల్ ఇన్ కోదాడ టౌన్ అంటే నేను చాలా గ్రేట్గా ఇప్పుడు కనుక వీళ్ళు స్టేట్ ఫస్ట్ అట్లా వస్తే ఎంత ఫీల్ అవుతున్నారు. నేను హ్యాపీగా మా స్టూడెంట్స్ అంత టాప్ పొజిషన్కి వచ్చారు. చాలా నేను ఒక 2-3 డేస్ చాలా అసలుకి ఇంకా వండర్ అనమాట. అట్లా టీచర్స్కి ఏంటంటే వాళ్ళ పిల్లలు టాప్ పొజిషన్కి వచ్చినప్పుడు ఆ యొక్క హ్యాపీనెస్, ఆ యొక్క గ్రేట్నెస్ అనేది ఇంకా దాన్ని మన మాటల్లో చెప్పలేం. అమ్మాయి చాలా అప్పుడు అమ్మాయికి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదివేటప్పుడు తెలుగు మీడియం వాళ్ళు డాక్టర్లు అవుతారా సార్ అది ఇదంటే అమ్మాయికి కొంచెం మోటివేషన్ ఇస్తే అప్పట్లోనే తెలుగు మీడియం బైపీసీలో 60కి 60 మార్కులు వచ్చాయి. అదే నీకు ఇంకా ఇదొక్కటి గుర్తుంచుకో, ఇంగ్లీష్ మీడియం చదువుతూనే ఫుల్ మార్క్స్ వేస్తారు, తెలుగు మీడియంలో రాదన్నాకంటే అది ఆ అమ్మాయి స్ట్రాంగ్గా తీసుకొని నేను ఎందుకు డాక్టర్ని కాకుండా డెఫినెట్గా డాక్టర్ అవుతారని అందులో డౌటే లేదని చెప్పాము. డాక్టర్ అన్న తర్వాత కూడా నేను గైనకాలజిస్ట్ని అవుతా సార్ అనేది అమ్మాయి. ముందు MBBS చేయటం ఒక మాట, తర్వాత PG చేయటం, తర్వాత ఫస్ట్ నుంచి నేను గైనకాలజిస్ట్ అవుతాను. సేమ్ ఏదైతే అన్నదో అమ్మాయి అదే ప్రకారం ఏదో యావరేజ్ డాక్టర్ ఏదో హాస్పిటల్లో పనిచేయటం కాకుండా ఒక హాస్పిటల్ని ఎస్టాబ్లిష్ చేసి అన్ని హాస్పిటల్స్ కన్నా ఎక్కువ OP/IP పెంచుకొని టౌన్లో టాప్ మోస్ట్ హాస్పిటల్కి వస్తుందంటే అలాంటి స్టూడెంట్స్లో ఏదైనా వాళ్ళు గోల్ అనేది స్ట్రాంగ్గా ఉంటే ఖచ్చితంగా రీచ్ అవుతారు. దానికి బెస్ట్ ఎగ్జాంపులే మీకు ఇప్పుడు చెప్పింది ప్రాక్టికల్. కాబట్టి మన వర్ష డెఫినెట్గా నీట్లో ర్యాంక్ వస్తుంది, అందులో నో డౌట్. నెక్స్ట్ జూన్లో మళ్ళీ సక్సెస్ మీట్లో నీట్ ర్యాంకర్స్లో ఫస్ట్ ప్లేస్లో వర్ష ఉంటుంది. తర్వాత నెక్స్ట్ MPC నుంచి మనకి శ్రీ దుర్గాకి యాక్చువల్గా ఏంటంటే ఇంకా మేము 460+ ఎక్స్పెక్ట్ చేసాము. రేపు బెటర్మెంట్లో అమ్మాయికి 465 రీచ్ అయ్యేటట్టుగా మన ఫ్యాకల్టీ కూడా ప్లానింగ్ చేస్తారు. ఇప్పటికి అమ్మాయి టౌన్ టాపర్గా ఉంటాం. తర్వాత వచ్చేసి అభయ కూడా మనకి నర్సింగ్ చేయాలనేది అమ్మాయి యొక్క ఎయిమ్. ఎప్పుడు కూడా అప్డేట్గా 500 మార్క్స్కి 447 BSc నర్సింగ్ అమ్మాయికి ఫ్రీ సీట్ వస్తుంది. అట్ ద సేమ్ టైం ఆ అమ్మాయికి కూడా వాళ్ళ బాబాయి వాళ్ళ అనూషాని వాళ్ళ రిలేటివ్ అమ్మాయి మన కాడ BSc నర్సింగ్ చదువుతుంది. రెగ్యులర్గా ఎవ్రీ వీక్ ఎవ్రీ 1 మంత్ వచ్చి వాట్సాప్ చేయటం, మా అమ్మాయి ఎట్లుంది, టాప్లో ఉందా లేదా అంతా. పేరెంట్స్ కోఆపరేషన్ కూడా, పేరెంట్స్ ఎప్పుడైతే పిల్లల్ని బాగా పట్టించుకుంటారో వాళ్ళకి ఆటోమేటిక్గా ఎడ్యుకేషన్ బాగా వస్తుంది. అంటే కాలేజీ ఫ్యాకల్టీతో పాటు
పేరెంట్స్ కూడా పిల్లల మీద ఎప్పుడైతే ఆ యొక్క రెగ్యులర్ ఫాలోఅప్మెంట్ ఉంటుందో, ఇప్పుడు మనకి టౌన్ ఫస్ట్ వచ్చిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు స్టేట్ ర్యాంక్ వచ్చిన అనూష వాళ్ళ పేరెంట్స్ కానీ మమత వాళ్ళ ఫాదర్ అయితే రెగ్యులర్గా 1 వీక్ ఒకసారి 2 డేస్కి ఒకసారి కనిపిస్తారు. వర్ష వాళ్ళ ఫాదర్ అయితే రెగ్యులర్గా కనిపిస్తారు కాలేజీలో. అట్లా పేరెంట్స్ యొక్క ఇంటెన్షన్ అనేది ఎప్పటికప్పుడు సార్లని కనుక్కోవటం, కాలేజీలో కనుక్కోవటం, అట్లా ఉంటే ఇంకెక్కువ ఫోకస్ ఉంటుంది, రిజల్ట్ అనేది బాగా ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ ఇయర్ ఎంపీసీ నుంచి మనకి అరవింద్, అదేవిధంగా ప్రియా, వీళ్ళందరూ కూడా మనకి ఇంకా వాళ్ళ క్యాలిబర్కి తగ్గట్టు కాకుండా ఇంకా ఎక్కువ మార్కులు రావాలి. సరే వీళ్ళు ఏమన్నారంటే మేము రాసాను సార్, ఇంకా వాల్యుయేషన్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అది కూడా మనం కొంతమంది, ఎందుకంటే ఫస్ట్ ఇయర్లో వాళ్ళు 463 ఆ క్యాలిబర్ 472 463 వచ్చిన వాళ్ళు సెకండ్ ఇయర్లో 460 డెఫినెట్గా వచ్చి ప్రాక్టికల్ మార్క్స్ యాడ్ అవుతాయి. కానీ వాళ్ళ మెరిట్ రాలేదంటే కొన్ని రిజల్ట్స్ బాగా ఫాస్ట్గా ఇవ్వాలి అనేటువంటి ఇదిలో కొంతమందికి లాస్ అవుతుంది. లాస్ట్ ఇయర్ మనకి బాలు భార్గవి అనే అమ్మాయికి బైపీసీలో 1000కి 950 మార్క్స్ వచ్చాయి. ఇంగ్లీష్లో అమ్మాయికి జస్ట్ 70 మార్క్స్ వచ్చాయి అంతే. అమ్మాయి ఏంటంటే నాకు 95+ వస్తాయి సార్ ఇంగ్లీష్లో, నేను రివాల్యూషన్ పెట్టుకుంటా అంటే పెట్టించాను. వెంటనే రివాల్యూషన్ రిజల్ట్స్ రాగానే అమ్మాయికి 950 మార్క్స్ కాస్త 975, అంటే ఒక్క సబ్జెక్ట్లో 25 మార్క్స్. ఎందుకు లేరా ఎన్నో వచ్చినాయి అడ్జస్ట్ అయిపోవని అనే మేము ఎవరైనా పిల్లలు చెప్పారంటే వాళ్ళ పేరెంట్కి మాకు 1500 ఖర్చు అవుతుంది, 1000 రూపాయలు ఖర్చు, అది పేరెంట్ని కన్విన్స్ చేసైనా అవసరమైతే మేము కాలేజీ నుంచి పే చేసి వాళ్ళకి ఆ మార్క్స్ వస్తాయి అన్నప్పుడు ఖచ్చితంగా మేము చేపిస్తాం. ఆ యొక్క ఫాలోఅప్మెంట్ అనేది మన కాలేజీలో జరుగుతుంది. తర్వాత సిఈసి నుంచి ఆనంద్ పాల్, తర్వాత బైపీసీ వర్షిత కూడా, అమ్మాయి కూడా యాక్చువల్గా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ జాయిన్ అయినప్పుడే అమ్మాయి నీట్లో ర్యాంక్ రావాలి, ఎంబీబీఎస్ చదవాలి అనే ఇంట్రెస్ట్తో మనకి ఇంగ్లీష్ సురేష్ సార్ మనకి అమ్మాయిని చేర్పించడం జరిగింది. అయితే ఈరోజు వరకు కూడా అమ్మాయికి ఆ క్యాలిబర్ ఉంది. ఫస్ట్ ఇయర్ కన్నా సెకండ్ ఇయర్లో ఎక్కువ మార్కులు వచ్చాయి. ఫస్ట్ ఇయర్లో కూడా అమ్మాయి ఏంటంటే కొంచెం వేరే కాలేజ్ అటు ఇటు కొంచెం డిస్టర్బ్ కావటం, దానివల్ల సెకండ్ ఇయర్లో గ్రూప్ సబ్జెక్ట్స్లో అన్ని 60 మార్క్స్ రావటం చాలా గ్రేట్ అచీవ్మెంట్ అది. సరే రేపు ఎంసెట్లో కానీ నీట్లో కానీ టౌన్లో అన్ని కాలేజీల కన్నా మన వర్షితకి బెస్ట్ ర్యాంక్ వస్తుంది, అందులో డౌట్ ఏం లేదు. ఖచ్చితంగా మంచి ప్రొఫెషనల్ కోర్సులో ఎలాంటి పేమెంట్ లేకుండా ఫ్రీ సీట్తో రావడం జరుగుతుంది. ఇవి మనకి అంటే కొంతమంది మనకి అన్ని గ్రూపులలో చాలామంది వచ్చారు, తక్కువ టైం ఉంది కాబట్టి బాగా టాపర్స్ వచ్చిన వాళ్ళకి మనం చేయటం జరిగింది. తర్వాత ఎవరైతే స్టేట్ ర్యాంక్స్ వచ్చారో వీళ్ళందరికీ కూడా మళ్ళీ మనం సపరేట్గా ఎమ్మెల్యే గారితో ఏదైనా అకేషన్లో మనం లాస్ట్ ఇయర్ 10,000 రూపీస్ ఇచ్చేసి వాళ్ళు గోల్డ్ మెడల్ కింద వాళ్ళని ఎంకరేజ్ చేయటం, ఇది ఇన్స్పిరేషన్ తీసుకొని నెక్స్ట్ ఇయర్ స్టూడెంట్స్ నేను కూడా గోల్డ్ మెడల్ తెచ్చుకోవాలి, 10,000 రూపీస్ క్యాష్ ప్రైజ్ తీసుకోవాలి, ఎమ్మెల్యే తోటి నేను మెరిట్ స్టూడెంట్ని అనేటువంటి ఇది కావాలని చెప్పి చాలామందికి ఇన్స్పిరేషన్గా ఉండాలని మన కాలేజ్ యానివర్సరీ డే ఇలాంటి వాటిల్లో అందరూ ఉండే కామన్ ప్లాట్ఫామ్ మీద వాళ్ళని ఎంకరేజ్ చేయటం జరుగుతుంది. అది మన కాలేజీలో ఎవ్రీ ఇయర్ కూడా చూడటం జరుగుతుంది. తర్వాత అన్నీ బాగా వచ్చాయి. వీటిలలో ఫ్యాకల్టీ మెంబర్స్ అందరినీ కూడా పిల్లలకి ఈ మార్కులు రావటము అంటే ప్రతి ఫ్యాకల్టీ మెంబర్ కూడా నిరంతరం వాళ్ళ సబ్జెక్ట్ని ఎంఐలో 100కి 100 ఎట్లా తెప్పించాలి, ఎక్కడ వీక్గా ఉంది, ఏ పాయింట్ కవర్ చేయాలి, ఏ విధంగా ఎంఐని మనం మన సబ్జెక్ట్లో టాప్ చేయాలి అనేటువంటి ఓన్ ప్లానింగ్ మన ఫ్యాకల్టీ మెంబర్స్ చేయటం వల్లే వాళ్ళకు కూడా వేరే కాలేజీలో స్టూడెంట్ ఫ్యాకల్టీ మెంబర్తో ఇంటరాక్ట్ కావాలంటే భయపడతారు. అలాంటిది లేకుండా మన కాలేజీలో మన ఫ్యాకల్టీ మెంబర్స్ వాళ్ళు ఎక్కడ వీక్గా ఉన్నారు, అరే కొంచెం ఈ చాప్టర్లో కొంచెం వీక్గా ఉన్నావు, ఇది నువ్వు మళ్ళీ ఒకసారి ఫోకస్ చేస్తే మంచిది, ఇది మళ్ళీ కావాలంటే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అని వాళ్ళే ఇండివిజువల్గా ఐడెంటిఫై చేయటం, వీళ్ళు కూడా ఈజీగా ఫ్యాకల్టీ దగ్గరికి వెళ్ళి చెప్పించుకోవడానికి భయపడకుండా ఆ యొక్క ఫ్రెండ్లీ మూమెంట్ ఉండటం వల్లనే మన కాలేజీలో స్టూడెంట్స్కి ఇలాంటి మార్కులు రావడం జరుగుతుంది.
ఎంత హార్డ్ వర్క్ ఉంది, అది ఫ్యాకల్టీలో అయినా స్టూడెంట్ అయినా అసలుకి దాదాపుగా సాధ్యమయ్యేటువంటి మార్కులు కూడా కావాలి. మార్నింగ్ నేను చూసిన తర్వాత చాలాసేపు అసలు ఎంత వండర్గా ఫీల్ అయ్యాము మేము. అంత ఒక అద్భుతం జరుగుద్ది అంటే నిజంగా అనూష ద్వారా మన వాగ్దేవి కాలేజీలో జగ్గయ్యపేటకి ఒక అద్భుతం స్టేట్ ఫస్ట్ ర్యాంక్ అనేది, అది అసలుకి నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అన్నట్టుగా మనకి అది భవిష్యత్తులో కూడా చాలా కష్టం. ఆ అమ్మాయి మార్క్స్ని బ్రేక్ చేయాలంటే ఎవరు కూడా ఎన్నిసార్లు ఈవెన్ బెటర్మెంట్ రాసినా కానీ ఆ మార్క్స్ కష్టం. ఎందుకంటే 100 ఆ పేపర్ ఆ సార్కి అనిపించింది 100కి 100 వేయాలని. ఆ అమ్మాయి పేపరు వాల్యుయేషన్ చేసిన సార్కి ఎకనామిక్స్లో 100 వేయాలి, కామర్స్లో 100 వేయాలి, సివిక్స్లో. ఎందుకంటే వాళ్ళకి అనిపించకుండా 99 దగ్గర ఆపేయచ్చు. ఇప్పటివరకు అదే జరిగింది. కానీ ఈ అమ్మాయి విషయంలో వాళ్ళు అట్లా మూమెంట్ చేశారు. లక్కీగా ఏంటంటే ఇంతకుముందు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ కూడా పేపర్ మొత్తం వాల్యుయేషన్ చేసిన తర్వాత 2 డిజిట్లే ఉంటాయి పేపర్ మార్క్స్ పోస్ట్ చేయడానికి. ఈ అమ్మాయి కోసం 3 డిజిట్లు పెట్టారు ఈ సంవత్సరం. వాళ్ళు 100 వేయడానికి కూడా పోస్టింగ్ చేయడానికి లేదు అసలుకి. వాళ్ళు 2 అంటే వేయకూడదు ఆ సబ్జెక్ట్ 99 హైయెస్ట్ ఫస్ట్ టైం అనమాట. వాళ్ళు పేపర్ వాల్యూస్లో 3 డిజిట్స్ మార్క్స్ పోస్టింగ్ పెట్టారు. అది అనూష క్యాచ్ చేయడం జరిగింది. ఓకేనా.